హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డ్రెస్ యొక్క కుట్టడం చూపిస్తా. కటింగ్ చేసిన డ్రెస్ని కుట్టడం చూపిస్తా. ఫస్ట్ ఏం చేయాలంటే డ్రెస్ని ఇట్లా నీట్గా పెట్టుకొని ఫస్ట్ ఈ గల్ల మించి ఇట్లా కుట్టు వేసుకోవాలి. పై కుట్టు అనిగే కుట్టు వేసుకోవాలి. లైనింగ్ని ఈ పీస్ని అటాచ్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా ముడతలు లేకుండా వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ చంక రౌండ్ కూడా లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు. ఇట్లా ముడతలు లేకుండా నీట్గా సాఫ్ట్ అనుకోవాలి. ఇలా ఓకే, ఇలా మొత్తం అంతా జాయిన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము ఇదంతా లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని మొత్తం జాయిన్ చేసుకున్నాము. ఒక కుట్టు వేసుకొని జాయిన్ చేసుకున్నాం కదా. తర్వాత ఏం చేయాలంటే నెక్ వేసుకోవాలి. ఈ నెక్ వేసుకోవాలంటే ఏం చేయాలంటే ఒక నెక్ పీస్ తీసుకోండి. ఇట్లా అదే క్లాత్లో ఇట్లా ఒక పీస్ తీసుకోండి. ఒక నెక్ పీస్ తీసుకొని దీన్ని ఇలా లోపలంగా ఇట్లా వేయండి. ఇలా వేసి నీట్గా దీనిపైన ఏం చేస్తారంటే ఒక కుట్టు వేయండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు వేసుకోండి. క్లాత్ ఎక్కడ సాగబీకొద్దు, మంచిగా ఉన్నట్టుగానే ఇలా కుట్టు వేయాలి. ఓకే, కుట్టు వేసుకున్నారు కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇలా కుట్టు వేసుకున్నారు కదా, ఈ పీస్ని కట్ చేసేయండి. పీస్ని కట్ చేసి పడేయండి. నెక్స్ట్ చిన్న టక్స్ ఇచ్చుకోండి. ఈ మూలలు మళ్ళేటట్టు ఒక 3 టక్స్ ఇచ్చుకోండి. 3 టక్స్ ఇచ్చుకున్న తర్వాతకి ఇలా మళ్ళీ రివర్స్ తీసుకొని దీన్ని ఇలా మడుచుకొని పై కుట్టు వేసుకోవాలి. నీట్గా ఇలా పై కుట్టు వేసుకోవాలి. లోపలికి నీట్గా ఫోల్డింగ్ చేయండి. ఇట్లా క్లాత్ మొత్తాన్ని లోపలికంటూ కుట్టు వేసుకోవాలి.
ఎలా వచ్చిందో ఇట్లా నీట్గా రావాలన్నట్టు. ఓకేనా? ఇలా వచ్చిన గల్లా నెక్స్ట్ ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. ఒక పాదం మందం దూరంలో మరొక కుట్టు వేసుకోండి. ఓకేనా? చూడండి గల్లా చూడడానికి ఎలా ఉందో, వేసుకున్నా కూడా డ్రెస్సు ఇలా అణిగి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా. బ్యాక్ నెక్ కూడా నేను బక్రం వేసుకుంటున్నా. చూడండి, ఇట్లా ఒక పీస్ తీసుకోండి. ఈ పీస్ తీసుకొని ఏం చేస్తారంటే దీన్ని 3 వైపులా ఇట్లా మడిచి కుట్టుకోండి. ఒక్క వరుస ఇలా మడిచి కుట్టుకోండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా మడిచి కుట్టండి. ఓకే, ఇలా మడిచి కుట్టిన తర్వాతకి ఈ పీస్ని ఏం చేస్తారంటే ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ ఓకే ఇలా ఈ పీస్ తీసుకొని ఈ పీస్ని ఏం చేయాలంటే ఇలా కుట్టుకున్నాం కదా, ఇట్లా అంచులన్నీ కుట్టుకున్న తర్వాతకి ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ నెక్ని ఇదిగో ఇలా వేసుకోండి. ఇలా ఈ పీస్ పైన ఇలా వేసుకొని ఏం చేస్తారంటే జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేయండి. మంచిగా రౌండ్ నెక్ ఎట్టుందో రౌండ్గానే జాయిన్ చేయండి. ఓకే, జాయిన్ చేసిన తర్వాతకి ఏం చేస్తారంటే ఈ పీస్ అంతా కట్ చేసేయండి. ఈ వేస్ట్ పీస్ ఇదంతా ఇదిగో ఈ పీస్ అంతా ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే చిన్న ఒక 3-4 టక్స్ ఇచ్చుకోండి. రౌండ్ నెక్ కదా, రౌండ్ నెక్ కాబట్టి తిరగడానికి మంచిగా ఒక 3-4 టక్స్ ఇచ్చుకున్న తర్వాతకి ఏం చేస్తారంటే దీన్ని రివర్స్లో ఇలా తిప్పి క్లాత్ అంతా ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి. ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి పైనంగా సేమ్ ఫ్రంట్ నెక్ ఎట్లా కుట్టినామో అట్లనే పైనంగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు అంచుకు వేసుకోండి. అట్లా చివరికి అంచుకు మంచిగా లోపలికి మలవండి. కొంచెం మలిచి కొంచెం అట్లా ఉండొద్దు. మంచిగా లోపలికి మడిచి ముడతలు లేకుండా ఇట్లా సర్దుకోండి. సర్దుకున్న తర్వాతకే కుట్టు వేసుకోండి. ఓకే, ఇలా నెక్ మొత్తం ఇట్లనే రౌండ్ వేసుకోండి. నెక్ మొత్తం ఇట్లనే మడవాలి, కుట్టు వేసుకోవాలి. నీట్గా మడుచుకొని కుట్టు వేసుకోవాలి. ఓకేనా? నెక్ మొత్తం ఇలా వేసుకోండి. నెక్ మొత్తం ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే రౌండ్ని మంచిగా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దీని కొంచెం ఒక 1/2 ఇంచ్ దూరంలో మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి.
1/2 ఇంచులో ఇలా కుట్ట వేసుకోండి. ఓకేనా, నెక్ అయిపోయిందండి. చూడండి ఇలా వస్తుంది నెక్, ఇలా వస్తుంది. ఇంకా మీ ఇష్టం, థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ నెక్ అయిపోయిన తర్వాతకి ఏం చేయాలంటే ఇది ఉన్నది కదా ఫ్రంట్ పీస్, ఫ్రంట్ నెక్ని, ఇది బ్యాక్ నెక్, ఈ బ్యాక్ నెక్ని ఫ్రంట్ నెక్ని ఇది చూడండి ఇలా జాయిన్ చేయాలి. షోల్డర్స్, 2 షోల్డర్లు ఉన్నాయి కదా, 2 షోల్డర్లని ఇలా అతుకు వేసుకోండి. మళ్ళీ ఒక కుట్ట వేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే. టైలరింగ్ అనేది ఒక ప్రపంచం అండి, ఎంతైనా నేర్చుకోవచ్చు. చాలా సబ్జెక్ట్ ఉంటుంది నేర్చుకోవడానికి, చాలా విషయాలు ఉంటాయి. చూడండి ఓకే, ఇది ఇలా అయిపోయింది కదా. ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ చేసుకొని కొంచెం నీట్గా ఇంకా ఏదన్నా పీస్లు ఎక్స్ట్రా అనిపించినా కూడా ఇలా తీసేసుకోండి. ఇక్కడ సైడ్ కూడా ఒకసారి చూడండి, కొంచెం ఇట్లా ఎక్స్ట్రా ఏమన్నా వస్తే తీసేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఏం లేదు. చూడండి ఇలా నీట్గా ఇట్లా వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది ఇలా పక్కన పెట్టుకోండి. ఇట్లా పక్కన పెట్టేసి హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చేతులు, హ్యాండ్స్, ఇదిగో చూడండి హ్యాండ్ భాగము. ఇది వచ్చేసి లైనింగ్, ఇది వచ్చేసి మెయిన్ పీస్ అండి. ఈ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని ఇదిగో ఇట్లా జాయిన్ చేసుకోవాలి. చూడండి కుట్టు వేసుకోండి పైన. ఇలా పైన కుట్టు వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇదిగో దీన్ని లైనింగ్ని ఇలా తీసి లైనింగ్ మించి మరలా ఒక కుట్టు వేసుకోండి. లైనింగ్ మీద నుండి ఇలా వేసుకోవాలి. ఇలా లైనింగ్ నుంచి మరలా ఒక కుట్టు వేసుకున్న తర్వాతకి దీన్ని ఇలా పెట్టి అంచుకు ఒక కుట్టు వేసుకుంటూ రండి. అంచుకి చూడండి నేను వేస్తున్నట్టుగా. ఓకే, ఇట్లా నీట్గా సర్దుకుంటూ ఒక కుట్టు వేసుకోండి. ఇంకా కొంచెం ఒక 1/2 ఇంచు పక్కన మరలా ఒక కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాతకి పైన కూడా హ్యాండ్ని జాయిన్ చేసుకోండి. ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాతకి ఇంకొక హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగా ఇప్పుడు నేను చూపించిన కదా, ఇప్పుడు చూపించిన విధంగానే ఇంకో హ్యాండ్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్నాక ఇలా ఎక్స్ట్రా వచ్చిన పీస్లు తీసేసుకోవాలి. ఇంకా చూడండి ఇంకో హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది.
ఈ రెండు హ్యాండ్స్ని ఏం చేస్తారంటే ఇదిగో ఇలా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఏం చేస్తారంటే ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ రెండు చేతులు సమానంగా ఉండే విధంగా కొంచెం ఏదన్నా ఎక్కువ తక్కువ అనిపించినా కూడా ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న పీసులు కూడా తీసేసుకోరు అనుకోండి, నీట్గా ఉంటుంది. ఒక టక్ ఇచ్చుకోండి మధ్యలోకి, చిన్న టక్కు ఒక టక్ ఇచ్చుకొని ఏం చేస్తారంటే ఇవి ఓపెన్ చేసి లోచంక తీయాలి. ఫ్రంట్ భాగానికి ఇదిగో లోచంక ఈ విధంగా తీయండి. ఓకేనా? ఇలా రావాలి, పీస్ కూడా ఇట్లా నీట్గా రావాలన్నట్టు. ఇది లోచంక సైడ్ కూడా ఒక చిన్న టక్ ఇచ్చుకోండి, అదే గుర్తుండడానికి. ఇది లోచంక అని గుర్తుండాలంటే ఒక టక్ ఇచ్చుకొని ఇంకా క్లాత్ కూడా కదిలిపోకుండా కుట్టు వేసుకోండి. కూడా ఇదైనా హ్యాండ్స్ అయినాయి కదా. ఈ హ్యాండ్స్ అయిన తర్వాతకి ఏం చేస్తారంటే ఈ పీస్ తీసుకొని దీనికి జాయిన్ చేసుకోవాలి. మనము షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం కదా, దీనికి హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలి. ఇక్కడ ఇదిగో ఇది వచ్చేసి ఫ్రంట్, ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ హ్యాండ్. ఇట్లా పెట్టుకోండి. మధ్యలోకి ఇలా పెట్టుకొని ఏం చేస్తారంటే మధ్యలో నుంచే స్టార్ట్ చేయండి కుట్టు. అటు చివరి నుంచి ఇటు చివరికి అట్లా వేయద్దు, ఇట్లా మధ్యలోంచే కుట్టు ఇలా వేయండి. ఇలా వేసుకోండి. ఇంకా రెండో వరుస కూడా ఇలా తిప్పండి. క్లాత్ని చూడండి నేను ఎట్లా తిప్పుతున్నా, ఇట్లా తిప్పండి. తిప్పి ఇంకో కుట్టు వేయండి. ఏదో కుట్టాం కదా అయిపోయింది అన్నట్టు కుట్టొద్దండి, చాలా నీట్గా కుట్టాలి, నీట్గా వేసుకోవాలి కుట్లు. ఇప్పటివరకు నేనైతే ఒక్క డ్రెస్ కానీ ఒక్క బ్లౌజ్ కానీ పాడు చేయలేదండి. ఇచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్గా కుట్టి ఇస్తూ ఉంటా. ఒక్కరిది కూడా ఇంతవరకు నేను అసలు కొంచెం కూడా పాడు చేయలేదు. కొంచెం శ్రద్ధ పెట్టి మైండ్ కాన్సన్ట్రేషన్ పెట్టి కుట్టాలి, అప్పుడు మీకు మంచిగా కుదురుతాయి. శ్రద్ధతో కుడితే ఇలా. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే హ్యాండ్ జాయిన్ చేసుకోండి. ఓకే, హ్యాండ్స్ జాయిన్ చేయడం అయిపోయిందండి. హ్యాండ్స్ జాయిన్ చేయడం అయిపోయిన తర్వాతకి ఏం చేస్తారంటే కుట్టు వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంతో చూసుకోవాలి. ఇదిగో సైజ్ బ్లౌజ్, ఇది సైజ్ బ్లౌజ్. ఈమె పొడవు చేతులు ఇచ్చింది, నన్ను పొట్టి చేతులు కుట్టమన్నది. ఇదిగో పొట్టి చేతులకి ఇక్కడ వరకు, ఇంకో ఇక్కడ వచ్చేసింది మార్కింగ్. నెక్స్ట్ చంక లూజ్ చూసుకోవాలి. చంక యొక్క లూజ్ ఇదిగో ఇది ఉంది కదా, ఈ చంకని ఇలా కొలుచుకోవాలి. చూడండి నేను ఎలా చూపిస్తున్నా, ఇక్కడ వరకు వచ్చింది చంక లూజు. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. దీన్ని కుట్లు వేసుకోవాలి. కొలతలు పెట్టుకుంటూ కుట్లు వేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇలా ఉంది కదా, దీన్ని సమానంగా సర్దుకోండి. సర్దుకున్న తర్వాతకి ఇక్కడ నుంచి వచ్చేసి 14 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ చూపించకుంటే నడుము లూజ్ వచ్చేసి కట్ చేసిన ఇదిగా
నడుం లూజ్ వచ్చేసి ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది నడుం లూజ్, ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ వరకు అయితే కుట్టు వేసుకోండి. ఇక్కడ వరకు కుట్టు వేసుకుంటారు కదా. వేసుకున్న తర్వాతకి ఇదిగో ఇక్కడ నుంచి స్కర్ట్స్కి ఎంత ఉందంటే మాకి 14 ఉంది. 14 ఉంది. ఇంకా వేస్ట్ కొలత కూడా తీసుకుందాము. వేస్ట్ కొలత ఎట్లా అంటే సైజు ఉంది కదా, ఈ సైజు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. ఓకే, వేస్ట్ లూజ్ వచ్చేసి ఇదిగో ఇంత ఉంది. ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాతకి ఇట్లా తిప్పాలి. క్లాత్ని తిప్పి నీట్గా ఈ కుట్టు మించే కుట్టు వేయాలి. ఇది గుర్తుంచుకోండి. మీకు ఎన్ని కుట్లు కావాలంటే వేసుకోండి. నేనైతే ఒక 4 వేస్తాను అండి. ఎవరికైనా నేను ఒక 4 వేస్తాను. ఇక్కడ ఆపేయండి. ఇక్కడ ఆపేసి నీట్గా అట్లా వేసుకోండి. ఓకేనా, ఇది ఎక్స్ట్రా ఉన్న పీస్ ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ రెండో వైపు కూడా సేమ్ అట్లనే హ్యాండ్ కొలతలు పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. రెండో వైపు కూడా చూడండి. ఇది వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ వరకు వచ్చింది. హ్యాండ్ లూజు, చంక లూజు కూడా చూసుకోవాలి. చంక లూజు ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్నారు కదా. వేసుకున్న తర్వాతకి ఇటు మధ్యలో నెక్స్ట్ ఏం చేస్తారు, సేమ్ అటువైపు ఎట్లా తీసుకురో ఇటువైపు కూడా 14కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 14కి ఒక లైన్ గీసుకొని వేస్ట్ లూజ్ ఎంత ఉంది, వేస్ట్ లూజ్ మనం ఇంతకుముందు చూసినాం కదా, డ్రెస్తో చూసినాము. ఇదిగో ఈ కొస కుట్టు నుంచి ఇక్కడ వరకు ఇదిగో చూడండి, నాకు ఇక్కడ వరకు వచ్చింది వేస్ట్ లూజు. ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఈ కుట్లోకి ఇట్లా కలుపుకోండి. ఓకే, సైడ్స్ కూడా స్ట్రైట్ చేసుకోండి ఒకసారి. ఓకే, సేమ్ ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇప్పుడు ఈ కుట్లు వేసుకున్నాం కదా, ఈ కుట్లు వేసుకున్న తర్వాతకి ఈ క్లాత్ని ఏం చేయాలంటే ఇదిగో చూడండి, ఇలా తీసుకొని ఒక పీస్ ఇట్లా తీసుకొని ఇలా మడిచి కుట్టుకోవాలి. ఇలా మడవాలి, ఇలా మలిచి నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా వేసుకొని ఇదిగో చూడండి, ఇక్కడ స్కర్ట్స్ దగ్గర జాగ్రత్తగా గమనించండి. ఇలా కుట్టి కొంచెం పైకి కుట్టండి. కుట్టిన తర్వాత ఇలా లేపి ఇదిగా అలా కుట్టారు కదా, ఇటు సైడ్ది కూడా ఇదిగా ఇలా మలవాలి. ఇలా మడుచుకొని కుట్టు వేయండి. వేసినాక ఇలా తిప్పండి, మళ్ళీ ఇట్లా తిప్పి దీన్ని ఇట్లా మడిచి కుట్టేయడం. ఇలా వేసుకున్నారు కదా, నెక్స్ట్ ఏం చేస్తారంటే పై కుట్టు కూడా ఈ కొసకి ఇట్లా వేసుకోండి. మూల దగ్గర ఇలా తిప్పుకోవాలి. ఇక్కడ స్కర్ట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఇట్లా రావాలి స్కర్ట్. నెక్స్ట్ ఇటువైపు కూడా సేమ్, రెండవ వైపు కూడా సేమ్ అట్లనే కుట్టేసుకోవాలి. చూడండి ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా నెక్స్ట్ ఇలా కుట్టు వేసుకున్నాక మళ్ళీ రివర్స్లో కూడా కుట్టు వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కింది భాగం ఉంది కదా, ఈ కింద కూడా మలిచి కుట్టు వేసుకోవాలి. కొంచెం ఇట్లా ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా దీనిపై నుంచి ఓకే, లాస్ట్గా రెండో వైపు కూడా ఇట్లనే కుట్టేసుకున్నామంటే
ఇంకా డ్రెస్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి రెండో వైపు కూడా సేమ్ ఇలాగే మలిచి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. కూడా ఇంకో కుట్టు వేసుకోండి. అయిపోయింది. చూడండి ఫైనల్గా డ్రెస్ మీకు చూపిస్తా. అంతే అల్టా తీస్తే మీకు డ్రెస్ చూడండి ఫ్రెండ్స్. డ్రెస్ అయింది. ఇక కింద పెట్టి చూపిస్తా చూడండి. ఇది డ్రెస్ ఎంత నీట్గా వచ్చిందో. ఇది ఫైనల్గా వచ్చేసి డ్రెస్ అయిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.